మే 2వ ఆదివారం మనము మదర్స్ డే అని చేసుకుంటామండి. కాకపోతే ఫారినర్స్‌కి ఉన్నట్టు మనకి వన్ డే ఉండదు. మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే అలాంటివి ఉండదు. ప్రతిరోజు మనకి మదర్ డేని. మదర్ లేకపోతే మనకి జీవితము అగమ్యగోచరంగా ఉంటుంది. అమ్మ తర్వాతనే ఏదన్నా. అలాంటిది మన సంప్రదాయం కాదు. కానీ ఇప్పుడు మనము దానికి అలవాటు పడిపోయి అందరూ మదర్స్ డే అని చేసుకుంటున్నాం. కాకపోతే మా అపార్ట్మెంట్లో మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరము ఇంట్లో పెద్దవారు వాళ్ళని ఒక అమ్మగా ట్రీట్ చేసి ఆమెకి సన్మానం చేయడం జరుగుతుంది. సన్మానం అంటే ఒక శాలువా కప్పడము, చీర పెట్టడము, కేక్ కటింగు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనము ఆ స్త్రీమూర్తిలో మన అమ్మని చూసుకొని తృప్తి పడుతున్నాం. కాకపోతే అండి నాకు కూడా ఇష్టం ఉండదు ఇలాగా మదర్స్ డే చేయడము. కాకపోతే నాకు ఇక్కడ ఇష్టమైంది నచ్చింది విషయం ఏమిటంటే ఆ విధంగా మనం ఆ రోజు అందరము కలిసి కూర్చొని మన అమ్మ గురించి నలుగురితోటి చక్కగా చెప్పుకుంటాము. రోజు మనం ఒక్కలిమే ఆలోచించుకుంటాం, మనం ఒక్కలిమే ఊహించుకుంటాం. అమ్మతో ఇట్లా అమ్మ ఉండేది, అట్లా అమ్మతో మాట్లాడే వాళ్ళమ్మని చెప్పి అమ్మ నాకు ఇలా చేస్తుందని మనం ఒక్కలే మాట్లాడుకుంటాం. ఈ విధంగా ఏంటంటే నలుగురు కలిసినప్పుడు సరదాగా మన అమ్మతో ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉన్నది అని మన నలుగురితో షేర్ చేసుకొని ఆ స్త్రీమూర్తికి మనం సన్మానం చేసినప్పుడు ఆ స్త్రీమూర్తి ఎంత సంతోషపడిపోతుందంటే ఆమెలో మనం అమ్మని చూసుకుంటున్నాము. ఆ భావన అనేది అందరికీ ఉన్నది ఇక్కడ. సో మా అపార్ట్మెంట్లో కూడా అందరు కూడా చాలా సంతోషంగా ఈ మదర్స్ డేకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ఉమెన్స్ డే ఒకటి చేసుకుంటాము, అది వేరే విషయము. ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మేము ఏ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా ఒక కేక్ ఆర్డర్ ఇస్తామండి. ఇచ్చేసి ఇప్పుడు మనం ఎవరినైతే సన్మానిస్తున్నామో ఆ శ్రీమూర్తికి చక్కగా బొట్టు పెట్టి శాలువా కప్పి సన్మానిస్తున్నామండి. చూడండి ఆ స్త్రీమూర్తి ఎంత సంతోషంగా ఎంత ఎంజాయ్ చేస్తుంది, నవ్వుతున్నదో, సంతోషపడుతున్నది అన్నమాట. ఆమెకు ఒక చీర కూడా బహుకరించడం అయింది. ఆమె మాటల్లో ఏం చెప్తుందంటే చాలా అదృష్టం ఉంది ఈ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల, మీరందరూ చాలా ఆప్యాయతతో నన్ను చూసుకున్నారని చాలా ఆమె మాటల్లో వ్యక్తం చేస్తున్నది. ఈ విధంగా ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ అండి, ఆవిడ కూడా ఒక షాలు బహుకరించి చీర బహుకరించారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా ఆవిడ్ని సన్మానం చేసుకున్నారండి. కొంతమంది స్వీటు హాట్ తెచ్చారు, కేక్ తీసుకొచ్చారు, చాలా రకాలుగా తీసుకొచ్చి చాలా మంచిగా కార్యక్రమం జరిపించేశారండి. ఆమె ఎంత సంతోషపడ్డది అంటే ఆమెను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఇంకొక స్త్రీమూర్తి కూడా వారికి సన్మానం చేస్తున్నారు. ఈ విధంగా అందరూ సన్మానం చేయడం జరిగిందండి. మన విజయానికి వెనకాల కనిపించిన శక్తి అమ్మ. మన కోసం తన ఆనందాన్ని కూడా త్యాగం చేసేదే అమ్మ. అమ్మ కోపంలో కూడా ప్రేమ దాగి ఉంటుంది. మన మొదటి గురువు, మొదటి స్నేహితురాలు, మొదటి దేవుడు అమ్మే. మన కన్నీళ్లు పడకముందే అర్థం చేసుకునే మనసు అమ్మది. అమ్మ అలసిపోతుంది కానీ మన కోసం అలసటను బయట పెట్టదు. ప్రపంచం మొత్తం మార్చిన అమ్మ ప్రేమ మాత్రం మారదు. అమ్మ ఉన్న ఇల్లు స్వర్గం లాంటిది. అమ్మ జీవితంలో మొదటి గురువు. మన మొదటి అడుగు నుంచి చివరి వరకు మన వెంట ఉండేదే అమ్మే. మనకు ఆకలి వేసిన, బాధ వచ్చిన, విజయం సాధించిన ప్రతి క్షణంలో మన గురించి ఆలోచించేది అమ్మ. అమ్మ ప్రేమకు ధర లేదు. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. తన కష్టాలను దాచిపెట్టి మన ముఖాన్ని నవ్వు చూడాలని కోరుకునేది అమ్మ మాత్రమే. ఈ ప్రపంచంలో డబ్బుంటే ఏదైనా సాధించగలుగుతాం అనుకుంటారు, కానీ కొన్ని ప్రేమలను, అందున అమ్మ ప్రేమని ఎంత ధర పెట్టినా కూడా ఎక్కడ దొరకదండి. అందుకని అటువంటి అమ్మని మనం
ఎప్పుడూ కూడా గౌరవించుకుంటూ ప్రేమగా చూసుకుంటూ మన మనసులో పెట్టుకోవాలి. మన్ని చూసే మన పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఎలా విలువ ఇవ్వాలని నేర్చుకుంటారు. మనమే రోల్ మోడల్స్ మన పిల్లలకి. ఏమంటారు, కాదంటారా? చూసారా ఎంత బాగా ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఈ వీడియో చూస్తున్నంత అందరికీ కూడా ధన్యవాదాలు. మీలో చాలామంది త్రిమూర్తులు ఉండి ఉంటారు. మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేస్తున్నారు. చూడండి, అందరినీ కూడా ఆమె పక్కకి రమ్మని పిలుస్తున్నారు. చక్కగా అందరూ గ్యాదర్ అవుతున్నారు ఆవిడ పక్కకి. అగో చిన్న పాప కూడా ఉంది, వాళ్ళ మనవరాలు. చూడండి, అందరు చక్కగా గ్యాదర్ అవుతున్నారు. ఇగో అందరూ గ్యాదర్ అయ్యారండి. ఇప్పుడు ఇంకా కొద్ది సెకండ్స్లో కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. చూడండి, అందరూ వచ్చారా లేదని అంత తన్మయత్వంగా చూసుకుంటున్నారు ఆవిడ. ఇక్కడండి ఆవిడ కప్పిన శాలువాలన్నీ తీసి పక్కన పెట్టారనమాట. సో కొంతమంది ఏమన్నారు, మళ్ళీ ఒకటి కప్పుకొని కేక్ కటింగ్ చేయమని ఆవిడతో అంటే మళ్ళీ ఆమె యొక్క శాలువ తీసి కప్పడం జరిగింది. మంచిగా కేక్ కట్ చేస్తున్నారు. అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటూ మంచిగా క్లాప్స్ కొట్టుకుంటూ కేక్ కట్ చేయించారండి. ఈ విధంగా కేక్ కటింగ్ జరిగిందండి. తర్వాత చూడండి, తలపాగా కట్టుకున్నారు ఒక శాలువని, ఎంత బాగా ఉన్నది. అందరూ కూడా ఆ మాతృమూర్తితోటి ఫోటోలు దిగారండి. తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, వాళ్ళ మదర్తో అనుభవాలు. ఈరోజు ఎంత సంతోషంగా స్పెండ్ చేశాము. ఆవిడలో వాళ్ళ మదర్ని చూసుకొని ఒక్కొక్కరు వాళ్ళ మాటల ద్వారా వ్యక్తీకరించారండి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఈ మా మదర్స్ డే కార్యక్రమం నచ్చాయనుకుంటున్నాను. సో అందరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మదర్స్ డే మేము ఏ విధంగా చేసుకున్నాం వేరే వాళ్ళకి కూడా చేరుతుందండి. మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే డైలీ, ప్రతిరోజు అందరికీ.